నమస్కారం కేఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. పట్టుదల ఉంటే దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించవచ్చని వెల్లడించిన కలెక్టర్ జితేశ్వీ పాటిల్. బాన్స్వాడ పట్టణంలోని ప్లాస్టిక్ గృహోపకరణ వస్తువులు విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం. 15 లక్షల ఆస్తి నష్టం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ. 15 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని సూచిస్తున్న అధికారులు. దివ్యాంగులు వైకల్యం ఉందని బాధపడొద్దని, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ అన్నారు. అందులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా ఎదగాలని కోరారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ మాట్లాడారు. అందుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. జిల్లా గ్రంథాలయంలోని కంప్యూటర్ గదిలో 5 కంప్యూటర్లు అందులకు కేటాయించి బ్రెయిలీ లిపి సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన అందులను సన్మానించారు. అనంతరం బ్రెయిలీ లిపి 2022 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిని సరస్వతి, మెప్మా పీడి శ్రీధర్ రెడ్డి, ప్రతినిధులు రవీందర్, హరిసింగ్, శివాగౌడ్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. సో ఇవన్నీ కార్యక్రమాలు మనం జనవరి ఎండ్ వరకు టార్గెట్ పెట్టేసి డీడబ్ల్యూ గారు ఒక పర్సన్ కి అపాయింట్ చేయండి ఫర్ దిస్ స్పెషల్ గా. వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటారు. వాటికి అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున మనం సౌకర్యం ఇచ్చేద్దాం. సో దీంట్లో డిఓ గారు ఏం చేయాలంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నుంచి ఆల్ విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ని లిస్ట్ చేయండి. ఓకే, సో ఇది మనం ఇప్పుడు ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా రాయండి. సో ఈ రోజు అట్లా సర్కిల్ అన్ని వాడాలి. సో మనం 20 సంవత్సరంలో వచ్చింది. దీని ద్వారా విజువల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ కి ఎవరైనా డిగ్రీ లేదా ఈక్వలెంట్ స్టడీస్ చేస్తున్నారో వాళ్ళకి ల్యాప్టాప్ వస్తుంది. సో మన బాధ్యత, సంఘానికి బాధ్యత, మన అధికారుల బాధ్యత దట్ ఇలాంటి పర్సన్స్ కి మనం గుర్తించి వాళ్ళకి చెప్పాలి దట్ మీకు ఒక ల్యాప్టాప్ వస్తుంది. మీరు డిగ్రీ చదువుతున్నారు కదా, మీకు ఇది అవసరం పడుతుంది. మీరు వెంటనే దీనికోసం మీ డీటెయిల్స్ ఇవ్వండి, మేము అప్లై చేస్తాం. సో డిడబ్ల్యూ ఆఫీస్లో ఒక నోడల్ పర్సన్ పెట్టుకోవాలి. సో డిడబ్ల్యూ గారు ఇప్పుడు ఒక నోడల్ పర్సన్ కి అపాయింట్ చేస్తారు. వారు సొంత ఇంట్రెస్ట్ అండ్ డిఆర్డిఓ గారి ఆఫీస్ లో కూడా ఒక మనిషి ఉంటారు. హూఎవర్ లుక్స్ అట్ సదరం, వాళ్ళిద్దరు కలిపి ఇప్పుడు డ్రైవ్ లాగా పెట్టేసుకొని మీరు ఇచ్చే ఎవరైనా పర్సన్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఐకేపీ ఒక పెద్ద వ్యవస్థ ఉంది మన దగ్గర. ఆ ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి అది ఫామ్ నింపుకొని ఎప్పుడైనా ఒక మన విజువల్ ఇంపైర్డ్ పర్సన్ లైబ్రరీకి వచ్చేస్తే ఆ కంప్యూటర్ రూమ్ లో 5 సీట్స్ అయితే వాళ్ళ కోసం రిజర్వ్ ఉంటాయి. ఓకే, అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది. ఎవరైనా వచ్చేస్తే వాళ్ళ కోసం ఉంటుంది. దాంట్లో అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో దట్ వాళ్ళు అది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ ఆ సాఫ్ట్వేర్ చదువుతుంది. అది నేర్చుకుంటే వాళ్ళు ఇంకా సంవత్సరాలు ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ల్యాప్టాప్ వచ్చిన తర్వాత అలవాటు పడుతుంది వాళ్ళు. ఇవన్నీ అనుభవాలు నాకు అదే చెప్పారు. ఎందుకంటే మనం ఏదైనా సాధించాలంటే అసలు అది ఎవరైనా అనుభవిస్తున్నారు వాళ్ళకి అడిగితేనే మనకి అర్థమైంది. లేకపోతే మనకి ఆ అనుభవం లేకుండా మనకి వాటికి సాయం చేయరాదు. అసలు వాళ్ళు ఏం కోరుకు చేస్తున్నారో వాళ్ళే. 41 రోజులుగా కఠిన నియమాల దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు శబరిమలై బయలుదేరారు. ఈ మేరకు కామారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టేక్నల్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు శబరిమల బయలుదేరారు. ఇందులో భాగంగా 41 రోజులుగా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణతో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు మంగళవారం కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ పూజా కార్యక్రమంలో గురుస్వామి లక్ష్మయ్య, రవి పటేల్, రాజేష్, రమేష్, శ్రీకాంత్, సుమన్, ఉదయ్, నితిన్ తదితరులు ఉన్నారు. అయ్యప్ప
కొండకప్ప ఈ కొండకప్ప అన్నపప్ప రాళ్ళల్లోన రప్పల్లోన ముళ్ళల్లోన ఈ కొండకప్ప వస్తున్నమప్ప కాపాడప్ప కరుణించప్ప స్వామి అప్ప శరణమప్ప స్వామి దింతక తోం తోం స్వామి దింతక తోం తోం స్వామి దింతక తోం తోం విల్లాలి 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 వీరనే విల్లాలి కండనే రాజాది రాజనే రాజా కుమారనే రాజాది రాజనే రాజా కుమారనే పంచల రాజనే వస్తున్నాడే పంచల రాజనే వస్తున్నాడే తిరుముడులాండే వస్తున్నాడే తిరుముడులాండే వస్తున్నాడే అల్లల్లోనా అల్లల్లోనా అప్పల్లోనా అయ్యప్ప శ్రీధరికప్ప అయ్యప్ప తిరుముల్లతో అయ్యప్ప వస్తున్నమప్ప ఆపత్తందరు అయ్యప్ప ఆపత్తందరు అయ్యప్ప ఇంటి అవసరాల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ప్లాస్టిక్ గృహోపకరణ వస్తువులు విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తార్కుల్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ 4 నెలల క్రితం బాన్స్వాడ పట్టణంలో ప్లాస్టిక్ వస్తువుల దుకాణాన్ని నెలకొల్పారు. ఇంట్లో వాడే వస్తువులను హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి బాన్స్వాడలో విక్రయిస్తుంటారు. అయితే సోమవారం రాత్రి 10 గంటలకు ఎప్పటి మాదిరిగానే ఆయన షాపు మూసి ఇంటికి వెళ్లిపోయారు. 11 గంటల ప్రాంతంలో దుకాణం నుంచి పొగలు వస్తున్నాయని సమాచారం మేరకు వచ్చి చూడగా అప్పటికే లోపల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు అన్ని కాలిపోయాయి. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణం యజమాని చంద్రశేఖర్ తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దుకాణానికి నిప్పు పెట్టినట్టు భావిస్తున్నారు. త్రీ మంత్స్ బ్యాక్ పెట్టినాం సార్. సో ఇక్కడ 10:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అనేది జరిగిందని క్లారిటీ తెలియదు. కాకపోతే వచ్చేంత వరకు అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిపోయింది, టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో 15 నుంచి 16 లక్షల లాస్ జరిగింది సార్. కావున అది అనుమానాస్పదంగా ఉంది, ఏంటని మాకైతే తెలియదు. ఎవరు చేసిందా ఏంటి మనకైతే క్లారిటీ లేదు. ఎలక్ట్రీషియన్స్ కూడా వచ్చి చూశారు, బట్ వాళ్ళకు షార్ట్ సర్క్యూట్ కాదని క్లారిటీగా చెప్పిండ్రు. సో మరి మీరు ఏదైనా చూసి అనుమానాలు ఉంటే మీరు కొంచెం వచ్చి న్యాయం చేయాలని మా తరఫున కొంచెం నష్టపరిహారం ఏదైనా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ మొదటి టీకా తప్పకుండా తీసుకోవాలని డిఓ రఘురాజ్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను తప్పక పాటించాలని కోరారు. కోటగిరి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ ను డిఓ రఘురాజ్ పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 15 నుండి 18 లోపు వయసు ఉన్న ప్రతి విద్యార్థి మొదటి టీకా తీసుకోవాలని సూచించారు. కళాశాలకు గైర్హాజరైన విద్యార్థులు కళాశాలకు వచ్చి 7వ తేదీలోపు విధిగా టీకా తీసుకోవాలని కోరారు. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ ప్రతి ఒక్కరి బాధ్యతగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనిల్, రిజ్వానా, దత్తాత్రి, రాము, ప్రమోద్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారం 15 నుండి 17 సంవత్సరాల విద్యార్థులకి వ్యాక్సినేషన్ జరపాలని మా కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మేము నిజామాబాద్లో ప్రతి గవర్నమెంట్ కళాశాలలో మరియు ప్రైవేట్ కళాశాలలో 15 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 2007 జనవరి 1 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతున్నారో వారందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అర్హులు. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా మేమందరం ప్రోత్సహిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ఏ ఒక్క విద్యార్థి కూడా మిస్ కావద్దు. ఎందుకంటే ఈ కరోనా అనేది ఈ ఒక్కరు మిస్ అయినా కానీ వారి ద్వారా కూడా వ్యాపించే ఆస్కారం ఉంది. సో పిల్లలందరూ కూడా కళాశాలకు వస్తున్నారు కాబట్టి అన్ని కళాశాలల్లో మేము యుద్ధ ప్రాతిపదిక మీద వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు వ్యాక్సినేషన్ తీసుకోవడం జరుగుతుంది. 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఆగా మేఘాల మీద అంటే ఎట్టి పరిస్థితుల్లో 3 నుంచి 7 లోపల 100% వ్యాక్సినేషన్ విద్యార్థులకు కావాలని సార్ కలెక్టర్ గారు ఆదేశించి జరిగింది. నిన్న ఆ ఆదేశాన్ని అనుసరించి అన్ని కళాశాలలో, ఈవెన్ ప్రైవేట్ కళాశాల 46 కళాశాలలు ఉన్నాయి మరియు గవర్నమెంట్ కళాశాలలు 15 ఉన్నాయి. వీటన్నిటికి కూడా నిన్న జూమ్ మీటింగ్ పెట్టి మేము వాళ్ళందరికీ కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తదనుగుణంగా ఇవాళ నుంచి అన్ని కళాశాలల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఈ రకంగా జరగడం వల్ల పిల్లల్లో ఒక రకమైనటువంటి ధైర్యము, పిల్లల్లో భవిష్యత్తు మీద భరోసా అనేది కలగడం అనేది ఉంటుంది. నేను ఇంకో విషయం చెప్పేందంటే కళాశాలకు రాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే గవర్నమెంట్ కళాశాలలో కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ రాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే దయచేసి కళాశాలకు వచ్చి ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకోండి. లేని సందర్భంలో మీ ఊళ్ళో ఉన్నటువంటి పిఎస్సికి వెళ్ళి అక్కడ వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఇంపార్టెంట్ కళాశాల అంటే విద్యార్థులందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటేనే మేము కళాశాలకు మేము రావడానికి కూడా అనుమతి ఇవ్వద్దని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది పిల్లలు కొందరు భయపడుతుంటారు, కొందరు తల్లిదండ్రులు అవేర్నెస్ లేదు కాబట్టి కొందరు తీసుకోవడం అనేది జరగడం లేదు. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అనమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంది ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ పక్కన ఆర్కే లాడ్జ్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా కామారెడ్డి. డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4:30 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. జిల్లా ఆర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ శిక్షణకు రావడం అభినందనీయమన్నారు.
దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ జితేష్ పి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు శిక్షణలో తగిన మెళుకువలు నేర్చుకోవాలని సూచించారు. క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఆర్చరీలో నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. అనంతరం క్రీడాకారులను సన్మానించారు. సమావేశంలో సర్పంచ్ అంజలి, ఎంపీపీ సదానంద, గడికోట ట్రస్ట్ ప్రతినిధి బాబ్జీ, శిక్షకులు పూర్ణిమ, అనిల్, ప్రతాప్ దాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. So all sports persons, they have certain techniques to remove that negativity from their mind and all. So I would request all of you to explore those things. Some people they listen to music, some people they meditate and whatnot, whatever works for you. So do think about that also. And of course technical points to ये सबसे बढ़िया coaches यहाँ पे है, and I am really grateful for the Tata Trust and Domkonda Trust to bring this all together in Domkonda. So what we are trying to do here is that there are many tribal residential schools over here, hostels are there, and there are a lot of talented children over there. For them archery seems beyond reach actually, and they cannot even imagine. आप English या हिंदी चलेगा ना, ठीक है, या हिंदी में बात करें, मतलब उनके आर्चरी उनके पहुंच से दूर लगता है उनको, तो अगर मोटिवेशन मिलेगा तो आप ऐसे ही और कैंप्स लगाएंगे, तब आते रहिए, आपका स्वागत है यहाँ पे। और हम लोग कोशिश करेंगे कि गांधारी में भी कुछ फैसिलिटीज़ हम लोग शुरू कर रहे हैं, यहीं से सीख के जो डोमकांडा में फैसिलिटीज़ डेवलप हो रही हैं। मिस्टर लिम एंड अनिल जी और पूर्णिमा जी, आप भी प्लीज़ हमें गाइड कीजिए. We'll make up some facilities in Gandhari hostels so that that can also become like a parallel facility, so that people who come to district or state level, they can train there first, and then the most who are more talented or they have better potential, they can come over here and then they can excel. So again, of course I won't take much of your time, already we have eaten into your training time, so please work hard and do best in your life. So having gone through many competitive exams and many sports events, but it can't compare with the level of pressure that you must have faced in national and international level. But only the advice I would give is that 15 నుండి 18 సంవత్సరాలు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతోందని సదాశివ్ నగర్ పిహెచ్సి డాక్టర్ ఇద్రీస్ గోరి తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ విధిగా కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో 15-18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇద్రీస్ గోరి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారిలో ఫస్ట్ డోస్ 99% ఇవ్వడం జరిగిందన్నారు. సెకండ్ డోస్ 98% ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ వేస్తామని విద్యార్థులకు సూచించడం జరిగిందన్నారు. విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించేందుకు తీసుకొచ్చిన సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్జున్, నజీర్, సిహెచ్ఓ నాగరాజు, సూపర్వైజర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కామారెడ్డి మనకు వ్యాక్సినేషన్ భాగంగా ఫస్ట్ డోసు 100% కంప్లీట్ చేసిన టార్గెట్ ఇచ్చినదానికి, తర్వాత సెకండ్ డోసు 98% కంప్లీట్ చేసేసినాము. జస్ట్ 2% మిగిలింది. మనకు నగర్ మండలంలో నగర్ పిఎస్సి మండలంలో వచ్చి 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో 15 విలేజెస్ వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ డోస్ 100%, సెకండ్ డోసు వచ్చేసి 98% కంప్లీట్ చేశారు. ఎందుకంటే మా టార్గెట్ ఒకటే ఉండే ఫస్ట్ నుంచి. మనం నగర్ అనేది ఇనాగ్రేషన్ పాయింట్ ఉండే. ఇక్కడ ఏంటంటే మనం 16 జనవరి 2021 ఇనాగ్రేట్ చేశాము. అప్పటి నుంచి కష్టపడేది ఒకటి ఏంటంటే అందరూ వ్యాక్సినేట్ కావాలని, మన విత్ హెల్ప్ ఆఫ్ ప్రెస్ మీడియా, తర్వాత పొలిటికల్, తర్వాత మన జనాలు అందరూ సహకరించిన తర్వాత 100% వ్యాక్సినేషన్ అనేది మనం కవర్ చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త మనకు మైక్రాన్ వస్తున్నది, దాంతో కొరకైనా ఇంకొకటి ఏంటంటే మనము వ్యాక్సినేటెడ్ ఉండాలని 15 to 18 years కూడా టార్గెట్ మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాము. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే బండి సంజయ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో వల్ల అనేక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నచ్చజెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో బండి సంజయ్ తన కార్యాలయంలో దీక్ష చేపట్టగా పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. వేలాది మందితో ర్యాలీలు నిర్వహిస్తే అభ్యంతరం చెప్పని పోలీసులు బండి సంజయ్ను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బండి సంజయ్పై పెట్టిన కేసులు వెంటనే కొట్టివేసి ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. పట్టుదల ఉంటే దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించవచ్చని వెల్లడించిన కలెక్టర్ జితేష్ పాటిల్. బాన్స్వాడ పట్టణంలోని ప్లాస్టిక్ గృహోపకరణ వస్తువులు విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం. 15 లక్షల ఆస్తి నష్టం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ. 15 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని సూచిస్తున్న అధికారులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.